పోటీ పరీక్షలకు అవసరమైన మరి యొక్క ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఆగస్ట్ 6 హిరోషిమా డే. ప్రపంచ చరిత్రలో 1945 ఆగస్ట్ 6 అనేది ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. 1945 ఆగస్టు 6న యుఎస్ఏ జపాన్లోని హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే పేరు గల అణుబాంబుతో దాడి చేసింది. ఇదే క్రమంలో ఆగస్టు 9న యుఎస్ఏ జపాన్లోని నాగసాకి నగరంపై ఫ్యాట్ మ్యాన్ అనే పేరు గల అణుబాంబుతో దాడి చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ను బేషరతుగా లొంగిపోయేలా చేయడం మరియు యుద్ధాన్ని ముగించడం అనే కారణంతో యుఎస్ఏ జపాన్పై అణుబాంబులతో దాడి చేయడం జరిగింది. ఈ దాడుల్లో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరొక ముఖ్యమైన తేదీ ఆగస్ట్ 8 క్విట్ ఇండియా డే. క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించి బ్రిటిష్కు వ్యతిరేకంగా చివరి ఉద్యమం చేపట్టాలని గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 1942 ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీజీ గారు ఇచ్చిన నినాదం డూ ఆర్ డై. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఎక్కడి వారిని అక్కడే అరెస్టులు చేయడంతో 1942 ఆగస్టు 9న బొంబాయిలోని గవాలియా ట్యాంకు నుండి అరుణా అసఫ్ అలీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. మరొక ముఖ్యమైన తేదీ ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డే. అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేది యుఎన్ఓ జరిపే ఒక అవగాహన దినోత్సవం. యువత చుట్టూ ఉన్న సాంస్కృతిక మరియు చట్టపరమైన సమస్యలపై దృష్టిని ఆకర్షించడము, ప్రపంచ అభివృద్ధిలో వారి పాత్రపై అవగాహన పెంచడం దీని ఉద్దేశం. 2024 ఇంటర్నేషనల్ యూత్ డే థీమ్ వచ్చేసి ఫ్రమ్ క్లిక్స్ టు ప్రోగ్రెస్, యూత్ డిజిటల్ పాత్వేస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 2025 థీమ్ వచ్చేసి యూత్ ఎంపవర్మెంట్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ యూత్ డే గురించి తెలుసుకున్నాము. ఇదే క్రమంలో మనం జనవరి 12 నేషనల్ యూత్ డే గురించి కూడా తెలుసుకుందాం. నేషనల్ యూత్ డేని ప్రతి సంవత్సరం జనవరి 12న గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త మరియు ఆలోచన పరుడైన స్వామి వివేకానంద గారి జ్ఞాపకార్థం జరుపుకుంటాము. యువత సామర్థ్యంపై ఆయనకున్న అచంచలమైన నమ్మకం దేశంలోని యువ పౌరులతో లోతుగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం మరియు సాధికారిత సందేశం యువత తమ కళలను పెంపొందించుకోవాలని, తమ శక్తులను ఆవిష్కరించాలని మరియు ఆయన ఊహించిన ఆదర్శాలను తగిన భవిష్యత్తును రూపొందించుకోవాలని కోరుతుంది. ప్రస్తుత భారతదేశంలో 15 నుంచి 29 సంవత్సరాలు గల యువత జనాభాలో దాదాపు 40% ఉన్నారు. సమాజంలోని అత్యంత శక్తివంతమైన మరియు చైతన్యవంతమైన విభాగాన్ని సూచిస్తున్న ఈ సమూహం దేశంలోని అత్యంత విలువైన మానవ వనరు. వారి అపరిమిత సామర్థ్యంతో యువత భారతదేశాన్ని పురోగతి మరియు ఆవిష్కరణల కొత్త శిఖరాలకు నడిపించే శక్తిని కలిగి ఉన్నారు. జాతీయ యువ దినోత్సవం ఈ సామర్థ్యాన్ని గుర్తించడానికి, జరుపుకోవడానికి మరియు ఉపయోగించుకోవడానికి ఒక క్షణంగా ఉపయోగపడుతుంది. దేశ అభివృద్ధికి అర్థవంతంగా దోహదపడడానికి ఈ యువ మనస్సులను ప్రేరేపిస్తుంది. 2025 నేషనల్ యూత్ డే థీమ్ వచ్చేసి యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, షేపింగ్ ది నేషన్ విత్ రెసిలియన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మరొక ముఖ్యమైన తేదీ ఆగస్ట్ 20 సద్భావన దివాస్. ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీని భారతదేశంలో సద్భావన దివాస్గా జరుపుకుంటారు. ఈ రోజును భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జ్ఞాపకార్థం జరుపుకుంటారు. రాజీవ్ గాంధీ గారు 1944లో ఆగస్టు 20వ తేదీన భారతదేశంలోని బొంబాయిలో జన్మించారు. అన్ని మతాల ప్రజలలో మత సామరస్యం, జాతీయ ఐక్యత, శాంతి, ప్రేమ మరియు ఆప్యాయతను పెంపొందించడానికి ఈ రోజును నిర్వహిస్తారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1991 మే 21న తమిళనాడులోని పెరంబదూర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో హత్యకు గురయ్యారు.
ఆయన హత్యకు గురైన 1 సంవత్సరం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ 1992లో రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును స్థాపించింది. రాజీవ్ గాంధీ గారు 40 సంవత్సరాల వయసులో భారతదేశపు అతి చిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి దోహదపడిన వారికి రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు ఆగస్టు 20న ప్రదానం చేస్తారు. దేశంలో ఐక్యత మరియు పరస్పర సామర్థ్యాన్ని నెలకొల్పడానికి, హింస మరియు ఉగ్రవాదాన్ని నివారించడానికి విశేష కృషి చేసిన వ్యక్తి లేదా సంస్థకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు గాను 10 లక్షల నగదును మరియు ఒక ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. మొట్టమొదటి రాజీవ్ గాంధీ గారి సద్భావన అవార్డుని మదర్ తెరెసా గారికి ప్రదానం చేశారు. మరొక ముఖ్యమైన తేదీ ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే. భారతదేశ దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ గారి గౌరవార్థం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. హాకీ విజార్డ్ అని పిలువబడే ధ్యాన్ చంద్ గారు యొక్క అసమానమైన నైపుణ్యాలు మరియు క్రీడ పట్ల అంకితభావం హాకీ ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. 1926 నుండి 1948 వరకు తన కెరీర్లో ధ్యాన్ చంద్ గారు 1000 కంటే ఎక్కువ గోల్స్ చేయడం జరిగింది. ఇలాంటి అసాధారణ ప్రతిభకు గాను 1928, 1932 మరియు 1936లో భారతదేశం వరుసగా 3 ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకుంది. 2024 నేషనల్ స్పోర్ట్స్ డే థీమ్ వచ్చేసి స్పోర్ట్స్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్. 2024 సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని 2025లో 4 క్రీడాకారులకు ప్రకటించారు. అందులో గుకేష్ చదరంగం సంబంధించి, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ సంబంధించి, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ మరియు మను బాకర్ షూటింగ్ సంబంధించి కలరు.